మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ప్రజా సమస్యలు పరిష్కరించాలని కోరుతూ మార్చి 8వ తేదీ నుంచి 17వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ప్రజా చైతన్య యాత్రలు జరుగుతూ ఉన్నాయి. ఈరోజు కొండేపి మండలంలోని మిట్టపాలెం గ్రామాన్ని సిపిఎం ప్రజా చైతన్య యాత్ర బృందం సందర్శించడం జరిగింది. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజా సమస్యలు మేము చూసాము. ప్రజలు వాళ్ళు పడుతున్నటువంటి బాధలు మా దృష్టికి తీసుకురావడం జరిగింది. ముఖ్యంగా డ్రైనేజీ సమస్య చాలా తీవ్రంగా ఈ ప్రజల్ని వెంటాడుతూ ఉంది. వాటిల్లో మేము గమనించింది, ఈ దళిత వాడలు రెండు పక్కనే ఉన్నాయి. ఈ రెండు దళిత వాడల్లో ఎవరింటి ముందు వాళ్ళు కుంటలు తీసుకొని మురుగు నీటిని నిల్వ చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీనికి కారణం సైడ్ డ్రైన్లు లేకపోవటం. దీని ఫలితంగా ఎవరింటి ముందు వాళ్ళకి చేపల చెరువులు, చేపల కుంటల్లాగా తయారైపోయి వీటిల్లో విపరీతంగా చేపలుగా దోమలు పెరిగి ప్రజలు రకరకాల వ్యాధులతోటి ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. తక్షణమే ప్రభుత్వాలు స్పందించి పంచాయతీలకి నిధులు కేటాయించి ఈ సైడ్ డ్రైన్లు నిర్మాణం పూర్తి చేయాలని చెప్పని మేము కోరుతా ఉన్నాము. అలాగే ఈ సైడ్ డ్రైన్లతో పాటు మంచినీటి సమస్య కూడా గ్రామీణ ప్రాంతాల్లో తీవ్రంగా ఎదుర్కొంటా ఉన్నారు ప్రజలకి ఏ సమస్య తీరినా తీరకపోయినా కనీసం తాగునీటి సమస్య అయినా ప్రభుత్వాలు పరిష్కరించాల్సిన బాధ్యత వారి మీద ఉందని చెప్పి మేము కోరుతా ఉన్నాం. దాంతో పాటు ఇటీవల కాలంలో రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ లో ప్రవేశపెట్టినటువంటి నిధులు ప్రజా సంక్షేమానికి అరకొరగా ఉన్నాయి. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలకు సంబంధించి వ్యవసాయ రంగానికి నిధులు బాగా తక్కువగా ఉన్నాయి. వాటిని పెంచాలని చెప్పని మేము కోరుతా ఉన్నాము. అలాగే ఉపాధి హామీ చట్టానికి నిధులు కేటాయించి గ్రామీణ ప్రజలకి ఆసరాగా పథకాన్ని మార్చాలని చెప్పని మేము కోరుతున్నాం. ఉపాధి హామీ చట్టానికి ఏడాదికి 2.5 లక్షల కోట్లు కేటాయించాలని చెప్పని మేధావులు, ప్రజా సంఘాలు కోరుతా ఉంటే కేవలం 86,000 కోట్లు మాత్రమే కేంద్ర ప్రభుత్వం కేటాయించింది. దీని ఫలితంగా ఉపాధి హామీ చట్టం నిర్వీర్యం అయిపోయిన ప్రమాదం ఏర్పడతా ఉంది. అందుకని ఉపాధి హామీ చట్టాన్ని బలోపేతం చేసే విధంగా కేంద్ర బడ్జెట్ లో నిధులు కేటాయించాలి. వ్యవసాయ రంగాన్ని కాపాడే విధంగా కేంద్ర రాష్ట్ర బడ్జెట్ లో నిధులు కేటాయించాలని చెప్పని కోరుతా ఉన్నాం. అలాగే రాష్ట్ర కూటమి ప్రభుత్వం ప్రకటించినటువంటి సూపర్ 6 పథకాలు వెంటనే అమల్లోకి తేవాలని, ముఖ్యంగా మహిళలకి, యువజనులకి ప్రభుత్వం ఏదైతే కేటాయించిందో ఆ పథకాలు ఇప్పటి వరకు అమల్లోకి రాలేదు. మెగా డిఎస్సీ కానీ, ఉచిత బస్ సౌకర్యం లాంటివి కానీ ఇంకా అమల్లోకి రావట్లేదు. వాటిని తక్షణమే అమల్లోకి తీసుకురావాలని చెప్పి మేము కోరుతున్నాం. ప్రభుత్వంగా ఆ విధంగా స్పందించకపోతే రాబోయే కాలంలో ప్రజలను సమీకరించి ఉద్యమాలు చేపట్టాలని చెప్పి మేము ఈ సందర్భంగా ప్రభుత్వానికి హెచ్చరిస్తా ఉన్నాం. 8 నుంచి 17 వరకు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ప్రజా చైతన్య యాత్రకి పిలుపు ఇవ్వడం జరిగింది. ఈ ప్రజా చైతన్య యాత్ర ముఖ్య ఉద్దేశం ప్రజల వద్దకు వెళ్ళి ప్రజల దగ్గర సమస్యలు తెలుసుకొని ఆ ప్రజల్ని చైతన్యవంతం చేయడం కోసం మా యాత్రలు కొనసాగుతా ఉన్నాయి రాష్ట్ర వ్యాప్తంగా. అందులో భాగంగా ప్రకాశం జిల్లాలోని కొండేపి మండలం మిట్టపాలెం గ్రామానికి మా సిపిఎం బృందం ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. స్థానికులతో మేము ఇప్పటి వరకు అనేక సమస్యల్ని అధ్యయనం చేయటం, వాళ్ళని అడిగి సమస్యలు తెలుసుకోవడం జరిగింది. మాకు ప్రధానంగా ఈ కొండేపి మండలం మిట్టపాలెం గ్రామంలో దళిత వాడలకి డ్రైనేజీలు లేక అనేక ఇబ్బందులు పడుతున్న పరిస్థితి దళిత వాడల్లో కనిపిస్తా ఉంది. ఈరోజు 40 ఏళ్ల క్రితం నిర్మించినటువంటి ఈ గ్రామంలో ఉన్నటువంటి దళిత వాడలకి ఈ విధంగా డ్రైనేజీలు లేక ఒక రకంగా చెరువులు తలపించే విధంగా ఈ విధంగా నీళ్లు మునిగి తేలుతా ఉన్నాయి. దాంట్లో దోమలు విహరిస్తా ఉన్నాయి. ఈ దోమల వల్ల అంటువ్యాధులు లేకపోతే అనేక రకాలైన విష జ్వరాలు వస్తా ఉన్నాయి. ప్రభుత్వం చెప్తా ఉంది 100 రోజుల పరిపాలన జరిగింది, మంచి ప్రభుత్వం, మహాపరిపాలన అని చెప్తా ఉంది. మేము అడుగుతా ఉన్నాం, మహాపరిపాలన అయినా మంచి ప్రభుత్వం అయినా ప్రజల సౌకర్యార్థంగా ప్రజలు రక్షణగా ఉండేటటువంటి ప్రభుత్వాన్ని ఎవరైనా కోరుకుంటారు. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఆ విధంగా లేదు. ఇప్పటికైనా ఈ యొక్క సమస్యను పరిష్కరించాలి. అభివృద్ధి అంటే పెద్దల అభివృద్ధి కాదు, పేదల అభివృద్ధి అని ఈ యొక్క ప్రజా చైతన్య యాత్రలో మేము ప్రజల్ని అడుగుతున్న సందర్భంలో తెలియజేస్తా ఉన్నారు. అందుకని తక్షణమే ఇక్కడ ఏవైతే సైడ్ కాలువలు ఉన్నాయో సైడ్ కాలువలు నిర్మించాలి, మంచినీటి సమస్య లాంటి పరిష్కరించాలి. యువకులకు అట్లానే మహిళలకు ఉన్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో ఈ సూపర్ 6 లో ఇచ్చినటువంటి సమస్యలు కూడా పరిష్కరించమని ప్రజలు మా దృష్టికి తీసుకొస్తా ఉన్నారు. ప్రభుత్వం సత్వరం వెంటనే ఆలోచించి సమస్యలు పరిష్కారం చేయాలని కోరుతాను. లేని పక్షంలో ఆందోళన చేపడతామని ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. పార్టీ ప్రజా చైతన్య యాత్ర జిల్లాలో కొనసాగుతా ఉంది.
రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ నెల 8 నుంచి 17 వరకు కూడా ప్రజా సమస్యలను తెలుసుకుంటూ ఈ ప్రజా చైతన్య యాత్ర గ్రామ గ్రామాన పర్యటిస్తా ఉంది. ఈ రోజు మనం చూస్తా ఉంటే మిట్టపాలెం గ్రామాన్ని సిపిఎం పార్టీ బృందం రావటం జరిగింది. ఇక్కడ ఏళ్ల తరబడి ప్రజానీకం నివసిస్తా ఉన్నారు. ఈరోజు దళితపేటల్లో చూస్తా ఉంటే ఈరోజు సైడ్ కాలువలు లేని పరిస్థితి. ఈరోజు మహిళలు వాళ్ళ ఇంటి దగ్గరే ఉన్నటువంటి ఇంకుడు గుంతలు తీసుకొని ఈరోజు ఆ నీళ్ళని వాడుకున్నటువంటి నీళ్ళని ఎత్తిపోసుకోవాల్సిన దుస్థితిలో ఈరోజు దళితపేటలు ఉన్నాయి. ఈ దళితపేటలకి ఈరోజు ప్రభుత్వం నిధులు కేటాయించి పంచాయతీల ద్వారా వాటిని సైడ్ కాలువలు వెంటనే ఏర్పాటు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. దాంతో పాటుగా ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చి 9 నెలలు గడుస్తా ఉంది. మహిళలకు ఏదైతే ఎన్నికలప్పుడు హామీ ఇచ్చారో సూపర్ 6 పథకాల్లో వాటిని వెంటనే అమలు చేసేదానికి ఈరోజు చర్యలు చేపట్టాలి. అదేవి మాకు కనిపించట్లేదు మహిళలకి. ఈరోజు ఏదైతే ఉచిత బస్సు పథకం ఉందో దానికి మొన్న పెట్టినటువంటి బడ్జెట్ లో మహిళలందరూ కూడా దీనికోసం ఎదురు చూస్తా ఉన్నారు. ఇప్పటికీ ఈ బడ్జెట్ లో చూస్తా ఉంటే ఉచిత బస్ కి ఎలాంటి నిధులు కేటాయించలేదు. దాంతో పాటుగా ఈరోజు 18 ఏళ్ళు నిండినటువంటి కుటుంబంలో ఉన్నటువంటి మహిళలందరికి కూడా 1500 ఇస్తా ఉన్నారు. దాన్ని ఊసేయలేదు. దాంతో పాటుగా ఇంకా డ్వాక్రా మహిళలు ఏదైతే ఉన్నారో వాళ్ళకి జీరో వడ్డీకి కూడా ఈరోజు రుణాలు ఇవ్వకుండా బడ్జెట్ లో దానికి కూడా సున్నా చుట్టినటువంటి పరిస్థితి కనబడతా ఉంది. వీటన్నిటి మీద కూడా ఈరోజు మహిళలకు ఏదైతే కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చిందో ఆ హామీల అమలు కోసం ఈరోజు ప్రత్యేక బడ్జెట్ కేటాయించాలని చెప్పేసి సిపిఎం పార్టీగా కోరుతా ఉన్నాం. అట్లాగే ఒకవైపు వీటన్నిటికీ నిధులు కేటాయించకుండా ఈ సంవత్సరం మద్యం ద్వారా 27,000 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి చేరే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టడం చాలా సిగ్గుచేటైన విషయం. ఈరోజు ఈ మద్యం వల్ల ఈరోజు మహిళల మీద చిన్నారుల మీద ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అఘాయిత్యాలు జరుగుతూ ఉన్నాయి. వాటిని అరికట్టడం కోసం ప్రత్యేక చర్యలు చేపట్టాల్సినటువంటి ప్రభుత్వాలు ఈరోజు మద్యాన్ని ఒక ఆదాయ వనరుగా చూస్తా ఉన్నాయి. ఇది సరైన పద్ధతి కాదని చెప్పేసి మేము చెప్పదలుచుకున్నాం. ఏదైతే ఈ ప్రజా చైతన్య యాత్రలో మహిళల సమస్యల మీద మహిళలకు ఏదైతే సూపర్ 6 పథకాల్లో ఇచ్చినటువంటి హామీల అమలు కోసం మహిళలందరినీ చైతన్యం చేస్తాం. రాబోయే కాలంలో వీటిని రాబట్టే దానికోసం కూడా ఈరోజు మహిళల్ని ఉద్యమం తీసుకొస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. సోదరులారా, సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ప్రజా సమస్యల మీద ప్రజా రక్షణ యాత్ర అనేది నడుస్తూ ఉంది. ఈరోజు మిట్టపాలెం గ్రామంలో ఈ ప్రజాయాత్ర బృందం అనేక సమస్యలు గుర్తించారు. ఇక్కడ మంచినీటి సమస్య అనేది తీవ్రంగా ఉంది. ఈ మంచినీటి సమస్య పరిష్కారం కావాలంటే వెలుగొండ నుంచి కానీ అదే విధంగా రామతీర్థం రిజర్వాయర్ నుంచి కానీ దశల వారీగా ముసికి నీళ్లు వదిలినట్లయితే అంతర్గతంగా నీళ్లు పెరిగేదానికి భూగర్భ జలాలు పెరిగి మంచినీటి సమస్యని మనం పరిష్కారం చేసుకోవడానికి ఎక్కువ అవకాశం ఉంది. అదేవిధంగా సంగమేశ్వరం ప్రాజెక్ట్ ఉంది. ఆ సంగమేశ్వరం ప్రాజెక్టు నీళ్లు కూడా వచ్చినట్లయితే అది కంప్లీట్ అయితే అక్కడ మనకి నీరు అంతర్గత జలాలు పెరిగేదానికి అవకాశం ఉంది. అంటే మంచినీటి సమస్యను పరిష్కారం చేయడానికి అనేక మార్గాలు ఉన్నప్పటికీ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం అనేది దీని మీద చేతకన్నేస్తా ఉన్నారు. కాబట్టి ఈ సమస్యలు మేము గుర్తించిన సమస్యలు మొత్తం మీడియా ముందు ఇక్కడ ఉన్నటువంటి కూటమి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఈ నిధులు కేటాయించాలి సంగమేశ్వరం ప్రాజెక్టుకి కానీ ముసికి శాశ్వత పరిష్కార మార్గమైనటువంటి నీటి సమస్యకు కానీ అదే ఎలుగొండ ప్రాజెక్టు పూర్తయినట్లయితే ఈ సమస్య పరిష్కారం కావడానికి ఈజీగా ఉండేది. కాబట్టి నిధులు కేటాయించాలని కోరుతా ఉన్నాం. ఈరోజు మన పక్కనే ఉన్నటువంటి బెల్ట్ షాపులు ఇక్కడ నుంచి కొండెపి వరకు మనం పరిశీలన చేస్తే అన్ని బెల్ట్ షాపులే, మంచినీళ్ళు మాత్రం లేవు. కానీ బెల్ట్ షాపులు ఎక్కడ పెట్టినా బెల్ట్ షాపులు ఉన్నాయి. అందుకని ప్రభుత్వం బెల్ట్ షాపులు నిర్వహణ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పి మాటల వరకే పరిమితం అవుతున్నారు. చేతల్లో ఏమాత్రం శూన్యంగా ఉంది. కాబట్టి బెల్ట్ షాపులు కూడా వెంటనే రద్దు చేయాలని మీరు చెప్పండి, మేము పట్టిస్తాం. కాబట్టి బెల్ట్ షాపుల మీద సరైనటువంటి చర్యలు తీసుకుంటారని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.